ఉద్దేశం ఏంటంటే మా కొడుకు మా కోడలు మంచిగా పని చేసారు కాబట్టి తిప్పలేదు కాబట్టి మరి వాళ్ళు కారు తీసుకోగలిగారు. వాళ్ళు ఎంత బాధపడ్డారో ఏమి చేసారో వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఆత్మ తెలుసు. నాకు సంతోషం. వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి ఇంకా కష్టపడాలని ముందుకు పోవాలని నా అపేక్ష. మరి ఇలా పనిచేసే వాళ్ళందరూ కూడా ఎట్లే ముందుకు పోవాలి, పెద్ద పేరు తెచ్చుకోవాలని మంచిగా వెస్టేజ్ కంపెనీ అంటే నాకు ఇంతవరకు తెలియదు. ఫస్ట్ నేను ఒక 18 ఇయర్స్ ముంబైలో చాలా వర్క్ చేసిన. హార్డ్ వర్క్ నుంచి సాఫ్ట్వేర్ దాకా వర్క్ చేసిన. కానీ వెస్టేజ్ అనేది మాకు తెలియదు. అక్కడి నుంచి వచ్చి విలేజ్లో పని చేసుకున్నాం, లేబర్ పని చేసుకున్నాం, మిషన్ లేబర్ పని చేసుకున్నాం. తర్వాత కొన్ని రోజులకు 2017లో మా ఊరు పోయింది, మళ్ళా సార్ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ నుంచి గజ్వేల్ షిఫ్ట్ అయినాం. గజ్వేల్ నుంచి అయినప్పుడు గ్రామంలో మేము ఒక పొలము కౌలుకి చేసుకుంటున్నాము. అక్కడ ఒక 3 సంవత్సరాలుగా కౌలు చేసినాం. అదే 2023లో ఈ వెస్టేజ్ నుంచి సార్ రావడం జరిగింది. ఆ సార్ వచ్చి 2-3 సార్లు నాకు సార్ రావడం జరిగింది. బాలచ్చి మేడం, నారాయణ సార్ అండ్ సాంసర్ గారు వచ్చారు. వచ్చి చెప్పుకుంటే నేను పట్టించుకోలేదు, ఏంటంటే వచ్చి చెప్పి సరే మా మేడం చెప్పారు, డెమో ఇచ్చారు. ఆమెనే ఒక 4 రోజులు పోయింది, వచ్చింది. తర్వాత ఒకసారి పెద్ద మీటింగ్ పోయింది. మీటింగ్ వచ్చినాక చెప్పింది, నన్ను ఏమన్నానంటే ఒకసారి నువ్వు నాకు సపోర్ట్ ఇస్తే, డబ్బులు ఇవ్వకుండా సరే నేను సపోర్ట్ ఇస్తే నేను ఈ వెస్టేజ్ కంపెనీలో పనిచేస్తాను. ఇది ఒక్కసారి ఛాన్స్ అని చెప్పింది. ఒకసారి చూడంటే సరే మంచి, కానీ మనీ అయితే పెట్టడం మంచి కాదు. ముందే మన ఊరు పోయింది, మనం చాలా ఇబ్బందులు ఉన్నాం, మన ఇంట్లో పరిస్థితి బాగాలేదు, పైసలు డబ్బులు పెట్టి మార్కెటింగ్ చేస్తే మంచి కాదని చెప్పింది. సరే అని మంచి చెప్పింది. మీటింగ్ వచ్చినాక ఒక 3,000 రూపాయలు 3,500 పెట్టి ప్రోడక్ట్ చేసుకుని సామాన్ ప్రోడక్ట్ చేసుకున్నాం. మేము అప్పడాచినాం. కొన్ని రోజులు నేను కూడా యూజ్ చేయలేదు. యూజ్ చేసినాక నాకు కూడా మంచిగా అనిపించింది. సరే ఇవి మంచిగా ఉన్నాయని తీసుకురామని చెప్పిన. అట్లే మళ్ళీ ఒకసారి సార్ వచ్చిండు. సార్ ఎట్లా సార్ అంటే బాగానే ఉంది అని చెప్పినాం. 2024 సంవత్సరం వచ్చింది సార్, డిసెంబరు నుంచి. అప్పుడు 2024 సంవత్సరం 2023 డిసెంబర్లో అప్పుడు నేను సరే మంచిగా ఉందని ఆ వెస్టేజ్ ప్రోడక్ట్ నేను యూజ్ చేయడం జరిగింది. అప్పుడు మేము ఇక వాళ్ళ వీళ్ళకు డెమో చూపించడం జరిగింది. అప్పటి నుంచి ఇక మాకు మేడంను మేము పోవడం, ఊళ్ళో పోయి కస్టమర్లకు చెప్పడం అది నాకు అప్పుడు ఇప్పటి వరకు బ్రాంచ్ అయినాం. బ్రాంచ్ నుంచి సిల్వర్ అయినాం, సిల్వర్ నుంచి స్టార్ అయినాం. సార్లు మాకు ఎంతో స్టార్ అయినాం. అంటే స్టార్ అంటే అది ఏమో అనుకున్నాం. స్టార్ అంటే స్టారే సార్. కారు నా లైఫ్లో కూడా కారు నేను కళ్ళలో కూడా ఊహించలేదు. కారు తీసుకుంటామని నా కళ్ళలో కూడా ఊహించలేదు. కానీ కారు వచ్చిందంటే మాకు ఎంతో సంతోషం ఉంది. ఈ వెస్టేజ్ మార్కెట్ చేసుకుంటే బాగుంటుంది. లైఫ్లో ఎన్నో డ్రీమ్లు మనకు ఫుల్ఫిల్ అవుతాయి. ఈ వెస్టేజ్ కంపెనీలో ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యి ప్రోడక్ట్ వాడి వెస్టేజ్ కంపెనీ తెచ్చుకోవాలి. ఫుడ్కు కానీ అగ్రికల్చర్ కానీ చాలా బాగుంటాయి. ఇలా వాటి విలువ తెలిసిన వాళ్ళు మాత్రం వెస్టేజ్ కంపెనీ విడిచిపెట్టరు. ఒక్కసారి వాడి చూసినాక వాళ్ళు లైఫ్ లాంగ్ అవే వాడుకోవాలని అంటారు. ఇప్పటి వరకు నేను ఇంతవరకు ఓకే.